బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే స్పైసెస్ కరెక్ట్గా వేయాలి. అవేంటో నేను చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రియాంక టాక్స్. నేను నేర్చుకుంటూ మీకు నేర్పించే వ్లాగ్స్లో ఈరోజు మేము ఏం చేయబోతున్నామంటే చికెన్ దమ్ బిర్యానీ. అది హైదరాబాద్ స్టైల్లో చేయబోతున్నాము. అంటే మా ఫ్యామిలీలోకి అందరికి ఇష్టం అనమాట మా అమ్మ చేసే దమ్ బిర్యానీ. దానిలో ప్రతి స్పైసెస్ మీకు చెప్పబోతున్నాం. రెడీనా? ఓకే, పదాం పదా. స్పైసెస్ అన్నీ వెయ్యాలని చెప్పా కదా, నాలాంటి వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. కానీ బిర్యానీ టేస్ట్కి కావాలి. మన స్పైసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్తా చూడండి. తెల్లగడ్డలు, అల్లం, లవంగాలు, చెక్క, సోంపు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, పెరుగు. బాస్మతి రైస్ 2 కప్స్ కొంచెంసేపు నానబెట్టుకునేద్దాం. ఇప్పుడు మన అల్లం, తెల్లగడ్డలు, కొన్ని లవంగాలు, చెక్క వేసి మిక్సర్లో మంచిగా పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ మనం చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. చికెన్ పెద్ద బోక్లోకి వేసుకొని సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, మనం చేసుకున్న పేస్ట్, పెరుగు, ఆయిల్, మనం ఫస్ట్లో చెప్పిన బిర్యానీ స్పైసెస్ దీనిలోకి కొన్ని వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. అది కొంచెంసేపు 30 మినిట్స్ పక్కన పెట్టేసి రైస్ చేసుకుందాం. వాటర్ ఎన్నెన్నా వేసుకోవచ్చు. బియ్యం హాఫ్ బాయిల్ అయ్యేంత వరకే మనకు వాటర్తో పని, మిగతా వాటర్ పడేస్తాము. బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి సాల్ట్ వేసి కొంచెంసేపటికి మన బాస్మతి రైస్ని వాటర్లోకి వేసేస్తాము. పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు, ఆనియన్స్ని రోస్ట్ చేసుకుంటాం. రైస్ ఇలా హాఫ్ బాయిల్ అయిపోయాక దించుకునేసి వాటర్ని పడేస్తాం. రైస్ని మనం చేసుకున్న చికెన్లోకి వేసేసి పైన కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, నెయ్యి వేసుకొని స్టవ్ మీద పెట్టేస్తాం. 15 మినిట్స్ తర్వాత కింద ఒక ప్యాన్ పెట్టుకొని పైన కొంచెం బరువు పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో 15 మినిట్స్ పెట్టుకుంటే కొంచెంసేపటికి మన స్పెషల్ దమ్ బిర్యానీ రెడీ. తిందామా? ఎట్లుంది? అంతా నేనే చేసిండే. బాగా ఉడికింది. మేము చెప్పిన ప్రతి స్పైసెస్ వేసుకోండి, టేస్ట్ సూపర్ గా వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే ఏం చేసుకోవాలి? లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye. Okay, bye.